హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఒక రాజు తనకి వారసుడెవడూ లేడు అని బాధపడుతుండగా రాజగురువు ఒక సలహా ఇచ్చాడు. ఆ సలహా ఏంటంటే, మహామంత్రి రేపొద్దున రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ కూడా రాజుగా అయ్యే అవకాశం ఇస్తున్నాను. ఆ పోటీ ఏంటంటే సూర్యుడు అస్తమించే లోపల నన్ను కలవాలి అని చెప్పాడు. ఇదే ఉంది, చాలా సింపుల్ కదా అని చెప్తే చాలా మంది తండోపతండాలుగా వేలకు వేల ప్రజలు రాజు అవుదాం రాజు అవుదాం అని వచ్చేసారు. కానీ ఫస్ట్ ఏం పెట్టారంటే ఫుడ్ కౌంటర్ అనేది పెట్టారు. అంటే దేశ విదేశాల నుంచి చెఫ్‌ల్ని తీసుకొచ్చి అద్భుతమైనటువంటి వంటకాలు, బిర్యానీలు సువాసనలో ఉండేటప్పటికి చాలా మంది అక్కడ తింటూ ఆగిపోయారు. ఆ తర్వాత కొద్ది దూరంలో మ్యూజిక్, పాప్ ఆల్బమ్స్ అంటే సింగర్స్, మ్యూజిక్ చాలా అద్భుతంగా పెట్టారు. అక్కడ కొంతమంది ఆగిపోయారు. నెక్స్ట్ ఏంటంటే డాన్సర్‌లు పెట్టి అద్భుతమైన పాప్ డాన్సర్స్ వచ్చారు. ర్యాప్ డాన్సర్స్ వీళ్ళందరూ. కొద్ది దూరం అయిన తర్వాత బెట్టింగ్‌లు, ఓకే. నెక్స్ట్ రేస్ గుర్రాల పందాలు, కోళ్ల పందాలు, ఈ కొంచెం దూరం కొడితే గనక షూటింగ్, ఒక్కొక్కసారి అద్భుతమైనటువంటి గోల్డ్ కాయిన్స్ ఇవన్నీ పెట్టేటప్పటికి చాలా హ్యాపీగా, కొద్ది దూరం వెళ్ళేటప్పటికి ఈ మందు, ఆల్కహాల్ ఇవన్నీ కూడా పరిచారు. ఇంకొద్ది దూరం వెళ్ళేటప్పటికి చాలా అందమైనటువంటి గర్ల్స్ వీళ్ళందరూ కూడా ఉండేటప్పటికి ఈ టెంప్టేషన్స్ లో చాలా మంది యువకులు పడిపోయారు. కానీ ఒక్కడు మాత్రం వీటన్నిటిని దాటుకుంటూ ముందుకొచ్చాడు. కానీ అతన్ని కూడా భటులు ఆపి, అక్కడ విలాసాలు విందులో ఉన్నాయి, అక్కడికి వెళ్ళంటే లేదు లేదు నేను రాజు అవ్వాలి అని చెప్పి కరెక్ట్ గా వచ్చి రాజుని కలిశాడు. అతను మాత్రమే రాజు అయ్యాడు. కాబట్టి ఫ్రెండ్స్, ఇటువంటి టెంప్టేషన్స్ కి గనక మనం లోనైతే మన జీవితం వృధా అయిపోతుంది. థ్యాంక్ యూ.